గత 10 ఏళ్లుగా నిరుద్యోగుల సమస్యలపైన కొట్లాడిన విషయం తెలుసుకొని ఈరోజు నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున కొన్ని రిప్రజెంటేషన్స్ ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్స్, పోలీస్ రిక్రూట్మెంట్, పీఈటీది, దానితో పాటు డిఎస్సి నోటిఫికేషన్స్, అనేకమైన ఇష్యూస్ కూడా ఇటువంటివి దృష్టికి తీసుకొని వచ్చి వారికి కొన్ని గ్రీవియన్సెస్ కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి పోలీస్ రిక్రూట్మెంట్ దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్, గతంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన జియో 46 లాంటి కొన్ని జియోస్, దానితో పాటు డిఎస్సి క్వాలిఫికేషన్, పీజీ బీఈడీతో పాటు ఓన్లీ పీజీ పెట్టాలి ఏపీపీఎస్సీలో ఉన్నట్టు, అలా అనేకమైన సమస్యలు వారు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ ఉన్న రిక్రూట్మెంట్స్ దానిపైన కూడా వారు అడగడం జరిగింది. జీపీఓ నోటిఫికేషన్ దాని గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఒక 1 lakh జాబ్స్ రిక్రూట్ చేస్తామని చెప్పి నిరుద్యోగులకి ఒక మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 6-7 months లో కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే 6-7 నెలల్లో 40,000 రిక్రూట్మెంట్స్ ఇప్పుడు ఇమీడియట్ గా తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున నిరుద్యోగుల కోసము చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ కూడా ఉంటే ఒకసారి అఫీషియల్ గా ఏవెన్ని ఉన్నాయో ప్రభుత్వంకి వెళ్ళి ప్రకటన వచ్చినాక దేంట్లో ఎన్ని ఉన్నాయో నెంబర్స్ కూడా పైన క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు వాళ్ళు ఇచ్చిన వేరే రిప్రజెంటేషన్స్ ఏవైతే టీజీపీఎస్సీకి ఇతర బోర్డ్స్ కి సంబంధించి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఏవైతే పరిష్కరించే తగిన సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిష్కరింపజేస్తాము. పరిష్కరించి ఆ సంబంధించిన నిరుద్యోగులకు కూడా దానిపైన మళ్ళీ నా ఆఫీస్కి వెళ్లి వారికి ఫోన్ చేసి దానిపైన ఇష్యూస్ ఏందో కూడా దానిపైన వారికి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏదైతే గ్రీవియన్స్ కి సంబంధించి ఈ రోజు వచ్చిన ఇష్యూస్ ని దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేసిన ఇష్యూస్ మాటికి ఈ రోజు దానితో పాటు అతి ముఖ్యమైన విషయము, గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీయాలి, ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులని యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ చేసిర్రో చాలా స్పష్టంగా మనం అందరం కూడా గమనించినాం. మళ్లీ ఈరోజు తెలంగాణలో ఉన్న యువతని విద్యార్థులని అడ్డం పెట్టుకొని వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. దానికి ఉదాహరణ వారి సొంత కుటుంబంలోనే, వారి పార్టీలోనే వాళ్ళ కుటుంబంలో 3 ఉంటే హరీష్ రావు, కేటీఆర్ ఏమో ఇవాళ తెలంగాణ విద్యార్థుల సదస్సు అని చెప్పి ఉప్పలో ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళు మీటింగ్ పెట్టారు. ప్రారంభించేదేమో హరీష్ రావు, కంక్లూజన్ కేమో కేటీఆర్. మరి మరొక వైపు మేడ్చెల్ల తెలంగాణ జాగృతి లీడర్ అనే ప్రోగ్రాం కల్వకుంట్ల కవిత గారు పెట్టారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేకుండా ఇద్దరు కూడా విద్యార్థులని యువకులని, ఒకలేమో ఉప్పల్లో ఒక సదస్సు పెట్టి విద్యార్థులతోటి మరొకరు లీడర్ అనే కార్యక్రమము మేడ్చెల్లో పెట్టి యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు పేరుట తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు 3 కోసము తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ నియామకాల్ని కంప్లీట్ గా మర్చిపోయి, నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాల్ని నియామకాల లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు, ఏ రోజు విద్యార్థులని పట్టించుకొని వీళ్ళు ఈ రోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని, నిరుద్యోగులని మళ్లీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి, ఆ మీటింగ్స్ లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల, యువకుల కోసం ఏ రోజు మాట్లాడని హరీష్ రావు ఈరోజు మళ్లీ తిరిగి వచ్చి సెంటిమెంట్స్ ని, ఎమోషన్స్ ని రెచ్చగొట్టి, తెలంగాణ సెంటిమెంట్స్ ని, ఎమోషన్స్ ని మళ్లీ రెచ్చగొట్టి విద్యార్థుల, నిరుద్యోగులను మళ్లీ కూడా రోడ్లపైకి వచ్చి మళ్ళా వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు.
నిజంగా నేను కేటీఆర్ హరీష్ రావుకి అడుగుతున్నా, 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలే మీరు. టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయి వేలాది మంది టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన రోజు కూడా కనీసం మీరు దానిపైన బాధ్యతతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలే.